రోజుల్లో ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎంతో కొంత సపోర్ట్ ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం. కానీ కొంతమంది హీరోలు మాత్రం ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా రాణిస్తున్నారు. ఆ హీరోలలో నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు. క్లాబ్ బాయ్ రేంజ్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన అతని కెరియర్ ఎంతో మంది యంగ్ హీరోస్ కు ఆదర్శంగా నిలుస్తుంది. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా సత్తా చాటుకుంటున్నాడు నాని. ఆ సినిమాతో ప్రొడ్యూసర్ గా మొదలైన అతని కెరియర్ ఇప్పుడు హిట్ 3తో కంటిన్యూ అయ్యింది. వరుస విజయాలతో హీరోగానే కాదు నిర్మాతగా కూడా టాప్ లీగ్ లో దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన హిట్ 3 టాక్ పరంగానే కాదు కలెక్షన్స్ పరంగా కూడా కొత్త బెంచ్ మార్కుల్ని క్రియేట్ చేస్తుంది. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన హిట్ 3 చిత్రం ప్రస్తుతం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. హిట్ 3లో అర్జున్ సర్కార్ గా నాని నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఈ చిత్రం విడుదలైన 2 రోజుల్లోనే 67 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా ఈ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 3 చిత్రం టాలీవుడ్ మోస్ట్ వైలెంట్ మూవీగా నిలిచింది. ఒకప్పుడు క్లాస్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన నాని ఇప్పుడు మాస్ హీరోగా కూడా సత్తా చాటుకుంటున్నాడు. నాని మాస్ హీరోగా పందా మార్చిన తర్వాత దసరా, సరిపోదా శనివారం చిత్రాలతో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించాడు. ఓవర్సీస్ లో కూడా నాని ప్రామిసింగ్ హీరోగా నిలిచాడు. అక్కడ వరుసగా 1 మిలియన్ కలెక్షన్స్ క్రాస్ అయిన చిత్రాలలో నాని స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఇదే ఊపులో నాని దూసుకెళ్తుంటే త్వరలో టాలీవుడ్ టాప్ హీరోల లీగ్ లో చేరడం కూడా పక్కా అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం మే ఎండింగ్ నుంచి ది పారడైజ్ చిత్ర షూటింగ్ లో నాని పాల్గొననున్నాడు. ఈ చిత్రంపై కూడా ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. అలాగే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో కూడా నాని ఉంటాడని జక్కన్న చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.